చెప్పండి బ్రదర్, ఎందుకు ఇట్లా ధర్నా చేయాల్సిన పరిస్థితి మీకు ఏమొచ్చింది? యాక్చువల్గా బోర్డుకి చాలా టైమ్స్ వచ్చి తిరిగి వెళ్తున్నామండి. అంటే MHSRB బోర్డు తిరుగుతున్నాం. మాకు యాక్చువల్లీ మేము ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఆస్పిరెంట్స్ ఎగ్జామ్ 2024 నవంబర్ 30కి రాశాం సార్. సో అక్కడ ఉన్న పోస్టులు వచ్చేసి 732 పోస్టులు ఉన్నాయి. కానీ మేము రాసిన అప్లికెంట్స్ అయితే 24+ ఉన్నాం, 24,000 ప్లస్ ఉన్నాము. సో మాకు 24,000 మంది రాశారు, దగ్గర 2 సంవత్సరాలు దాటిపోయింది. 2 సంవత్సరాలు దాటిపోయింది, రిజల్ట్ రాలేదు. మాకు ఇచ్చింది మేము రాసిన మార్క్స్ మాత్రమే ఇచ్చారు. సో అప్లికెంట్స్ రాసిన అందరు మార్క్స్ ఇచ్చేస్తే ప్రొవిజనల్ లిస్ట్ మా ప్లేస్ ఎక్కడుంది, అసలు మాకు జాబ్ వస్తా లేదా మేము కనుక్కొని వేరే జాబ్ అన్నా చూసుకుంటాం. ఈ జాబ్ కోసం మేము మొన్న జాబ్ వదిలేసాం, ప్రైవేట్లో చేస్తున్న జాబ్. సో అప్పుడు వదిలేసి నేను ప్రిపేర్ అయినప్పుడు ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది. సో ఇంకా మేము జాబ్ చేయడానికి ఇప్పుడు ఇది వస్తుంది, వచ్చినప్పుడు ఏం చెప్తున్నారు 1 monthలో వస్తుంది, 10 daysలో వస్తుందనే చెప్తున్నారు. సో అలా చెప్పడం వల్ల మాకేమైందంటే వేరే జాబ్ చూడలేకపోతున్నాం కదా. 1 month ఇది వచ్చింది అనుకో, తర్వాత ఆ జాబ్కి ప్రాబ్లం అవుతుంది కదా. వాళ్ళు అడిగినప్పుడు బాండ్ ఇవ్వండి, ప్రైవేట్ జాబ్లో బాండ్ ఇవ్వండి, ఇవన్నీ అడుగుతున్నారు కదా సార్. సో మేము అనుకుంటాం ఈ మార్చి లోపు ఇస్తే మాకు PL ఇస్తే మేము ఇవ్వాలని మేము కోరుకున్నాం. సార్ వాళ్ళతో మాట్లాడాం. ఈ జాబ్ కోసం ఆల్రెడీ జాబ్ మానేశాం సార్. మరి ఎట్లా ఇల్లు ఎట్లా గడుస్తుంది, ఎట్లా మరి ఎట్లా ఏం పరిస్థితి? అదే కదా సార్ బాధ, డైలీ తిరుగుతున్నాం ఇక్కడికి. అప్పుల బాధ వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అడుక్కోవాలి, ఫ్రెండ్స్ దగ్గర. మా 2 monthsలో మాకు లిస్ట్ వస్తుంది అంటే అప్పుడు జాబ్ వచ్చినప్పుడు నీ డబ్బులు నీకు ఇస్తా అని ఇంట్లో డైలీ తిడుతున్నారు. సార్ ఎక్కడికి వెళ్తున్నావు, హైదరాబాద్కి వెళ్తున్నా అంటున్నావు, వచ్చిన తర్వాత ఎప్పుడంటే 15 రోజులు, ఇంకా 10 రోజులు వస్తాయి, 10 రోజులనే చెప్తున్నావు, నువ్వేం చేయవా కానీ తిడుతున్నారు. అసలు జాబ్ వచ్చిందా రాలేదనే డౌట్ కూడా వస్తుంది కదా. అదే సార్, ఇప్పుడు నాకు జాబ్ వస్తుందా లేదా మాకే డౌట్ లేనప్పుడు వాళ్ళకి డౌట్ రాదా? ఇంకా ఎటు హైదరాబాద్కి వెళ్ళి తిరుగుతున్నారు అనుకుంటారు. సో మాకు చాలా ప్రగతి భవన్కి వెళ్ళాము. అంటే మీది మెడికల్ డిపార్ట్మెంట్, మీరు లేని అసలు మేము లేనిది యాక్చువల్గా హాస్పిటల్స్లో వేరే వాళ్ళు డిస్పెన్స్ చేయడానికి లేదు సార్. ఇప్పుడు మేము ఫార్మసిస్ట్ ఉంటేనే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయాలి, ఫార్మసిస్ట్ ఇవ్వాలంతే. అలాంటి దాంట్లో ఇప్పుడు కొన్ని హాస్పిటల్లో నర్సు వాళ్ళు చేస్తున్నారు. సో డోసేజ్ ప్రాబ్లమ్స్ అవన్నీ వస్తూనే ఉన్నాయి. సో మా రిక్రూట్మెంట్ కంప్లీట్ చేస్తే మేము మంచి సేవ చేస్తాం గవర్నమెంట్. పెండింగ్ లో పెట్టినా కూడా మీరు పెట్టకూడదు యాక్చువల్లీ, ఎందుకంటే మీరే కదా గవర్నమెంట్ లో చాలా కీలకమైంది. దామోదర్ రాజ నరసింహ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఏమంటున్నారు మీరు? సార్ వాళ్ళందరూ మేము కలిసాం సార్. సార్ ఇప్పుడు అయిపోతుంది 1 monthలో అని చెప్తున్నా. ఎందుకంటే మాకు పాజిటివ్ రెస్పాన్సే ఉంది గవర్నమెంట్ మీద. ఎలా అంటే మా ముందు ఉన్న LT వాళ్ళది అయిపోయింది, ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ వాళ్ళది కూడా ప్రాసెస్ జరుగుతుంది. మేము లాస్ట్ అడిగినప్పుడు నర్సింగ్ వాళ్ళ ప్రాసెస్ అయిపోగానే మేము స్టార్ట్ చేస్తామని చెప్పారు. వాళ్ళ ప్రాసెస్ అయిపోయి కూడా ఆల్మోస్ట్ 15 days అయిపోతుంది. అయినా మేము వస్తే అరే సార్ వచ్చేంత ఇక్కడే కూర్చుంటాం సార్ మేము. ఇప్పుడు సార్ లేరు, మాకు ఒక రెస్పాన్స్ వచ్చేంత ఇక్కడే కూర్చుంటాం. మాకు పర్టికులర్ డేట్ అనేది కావాలి. ఈ 10 days 1 week అనేది కాదు, మాకు పర్టికులర్ డేట్లో మేము ఇలా ఇస్తామని చెప్పాం, అప్పుడే వెళ్తాం సార్ మేము.